You are watching my YouTube channel Rahman's Health and Biology Hub. So don't forget subscribe my YouTube channel. Please do share, like and comment. Thank you. ఇందాక ఏం చెప్పాను, ప్లాస్మోడియం అని చెప్పాను కదా, పారాసైట్స్. ఇది డిఫరెంట్ షేప్ లో ఉంటుంది. దోమలు వచ్చేసరికి అది స్పోరోజైట్ రూపంలో ఉంటుంది. ప్లాస్మోడియమే అది, కానీ స్పోరోజైట్ ఫామ్ లో ఉంటుంది. సో వెన్ ఫీమేల్ ఎనాఫిలస్ మస్కిటో బైట్స్ ఎ హ్యూమన్ బీయింగ్, it takes a blood meal, then the sporozoites enter into our blood stream, మన శరీరంలోకి వెళ్ళిపోతాయి. The sporozoites slowly spend 30 minutes in our blood and slowly they reach to the liver cells and they feed on hepatocytes. అక్కడ లివర్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి హెపటోసైట్స్ తినటం మొదలు పెడతాయి. దానికి ఆహారం కావాలి కదా. కాబట్టి ఏ రూపంలోకి వచ్చింది మానవ శరీరంలో? ప్లాస్మోడియం ఏ రూపంలో వచ్చిందమ్మా? స్పోరోజైట్స్. ఏ రూపంలో? స్పోరోజైట్స్ ఈజ్ నథింగ్ బట్ ప్లాస్మోడియమే. అయితే ఆ ఫామ్ స్పోరోజైట్స్. ఈ స్పోరోజైట్స్ లివర్లోకి వెళ్ళి లివర్ సెల్స్ని తినేస్తూ దే బికమ్ ఇంటూ మిరోజైట్స్. ఎలా మారిపోతాయి? మిరోజైట్స్. ఇప్పుడు మిరోజైట్స్ దే మల్టిప్లై అనార్మస్లీ, థౌజండ్స్. వన్ స్పోరోజైట్ డివైడ్స్ ఇంటూ 1000 times by multiple fission and become number of thousands of mirozytes. And after feeding the liver cells, when the liver cells rupture, these mirozytes again exposed into, again they transfer into blood, రక్తంలోకి వచ్చేస్తాయి. Some mirozytes they make entry into the RBC cell, some mirozytes return to the liver. అంటే కొన్ని మిరోజైట్స్ ఆర్బీసీ సెల్, మన శరీరంలో రక్తంలో ఎర్రక్త కణాలు ఉన్నాయి కదా, ఎర్రక్త కణాల మీద దాడి చేస్తాయి ఈసారి. కొన్నేమో మళ్ళీ లివర్ మీదకి వెళ్ళిపోతాయి తిరిగి ఇంటికి. ఈ ఎర్రక్త కణాల మీద దాడి చేసేటప్పుడు అక్కడ ఎర్రక్త కణం మీద చుట్టూ ఒక ప్లాస్మా మెంబ్రైన్ ఉంటుంది కదా, దాని లోపలికి చొచ్చుకుని వెళ్ళి లోపల హిమోగ్లోబిన్ ఉంటుంది. ఆర్బీసీ సెల్ లోపల హిమోగ్లోబిన్ ఉంటుంది. దాని మెయిన్ టార్గెట్ ఆ హిమోగ్లోబిన్ తింటాం, ఈ మిరోజైట్స్. సో దీస్ మిరోజైట్స్ ఎంటర్ ఇన్ టు ద ఆర్బీసీ సెల్ and they feed on hemoglobin. And again these mirozytes, when they come out, these mirozytes rupture the RBC cells. ఎర్రక్త కణాలని పగలగొట్టుకుని బయటకు వస్తాయి. ఈసారి లోపలికి వెళ్తాయి, తినేస్తాయి, పగలగొట్టేస్తాయి ఎర్రక్త కణాలని. అప్పుడు సమ్ టాక్సిన్స్ ఆర్ రిలీజ్డ్, దే ఆర్ కాల్డ్ హెమటైన్స్. కొన్ని విష పదార్థాలు రిలీజ్ అవుతాయి, వాటిని హెమటైన్స్ అంటాము. అప్పుడు మనకి విపరీతమైనటువంటి చలి జ్వరం, వణికిపోతూ ఉంటాం మనం. అప్పుడే మనకు జ్వరం వస్తుంది.